నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్ స్వదేశీ బంకర్ బస్టర్ ఎయిర్ ఫోర్స్ కు కొత్త శక్తి. లోతైన లక్ష్యాలను ఛేదించే అస్త్రం. త్వరలో అగ్ని 5 మిసైల్ నాన్ న్యూక్లియర్ వెర్షన్. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా ప్రయోగించిన B-2 బాంబర్ల శక్తిని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అయితే ఇప్పుడు భారత్ కూడా ఇదే తరహాలో అంటే బంకర్ క్లస్టర్ ఆయుధాలను తయారు చేయడానికి రెడీ అయింది. ఎంతటి లోతైన లక్ష్యాలనైనా సరే ఛేదించే విధంగా అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇంతకీ మన బంకర్ బస్టర్ బాంబు ఎలా ఉండబోతోంది, దాని శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వదేశీ పరిజ్ఞానంతో బంకర్ బస్టర్ తయారు చేసే పనిలో పడింది భారత్. ఇప్పటికే మన రక్షణ వ్యవస్థలో అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. అగ్ని 1 క్షిపణి రేంజ్ 700 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వరకు ఉండగా అగ్ని 5 క్షిపణి రేంజ్ 5000 నుంచి 8000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా పేరుగాంచింది. ఇక ఇప్పుడు అగ్ని 5లోనే నూతన వెర్షన్ రాబోతోంది. ఈ మేరకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అగ్ని 5 మిసైల్ కొత్త నాన్ న్యూక్లియర్ వెర్షన్ ను డెవలప్ చేసే పనిలో పడింది. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ మిసైల్ ను ప్రత్యేకంగా భారత వైమానిక దళం కోసం రూపొందిస్తుండగా ఇది శత్రువుల బలమైన కట్టడాలను అతి సులువుగా ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక కొత్త అగ్ని 5 మిసైల్ ను 7.5 నుండి 8 టన్నుల బరువు గల వార్ హెడ్ అమర్చేలా తయారు చేస్తోంది DRDO. అలాగే కొన్ని 2 రకాలుగా ఉపయోగించుకునే విధంగా రూపొందిస్తూ ఉండటం విశేషం. ఫస్ట్, ఎయిర్ బస్టర్ విధానం. ఈ క్షిపణి గాలిలో పేలి నిర్దేశిత ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తుంది. ముఖ్యంగా ప్రత్యర్థుల రన్వేలు, ఎయిర్ బేస్లు అలాగే రాడార్ వ్యవస్థలను నాశనం చేస్తుంది. సెకండ్, బంకర్ బస్టర్ వార్ హెడ్. ఇది భూగర్భంలోకి సుమారు 80 నుండి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయి బ్లాస్ట్ అవుతుంది. అంటే శత్రు దేశాల భూగర్భ కమాండ్ సెంటర్లు అలాగే అణ్వస్త్రాలను స్టోర్ చేసే అండర్ గ్రౌండ్ స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయొచ్చు. ఇటీవల ఇరాన్లో భూగర్భంలో ఉన్న అణ్వాయుధ స్థావరాలపై అమెరికా ఇటువంటి బాంబుల్నే ప్రయోగించింది. అయితే అమెరికా తరహాలో B-2 బాంబర్, GBU-57 వంటి భారీ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం కలిగినటువంటి బాంబర్ విమానాలు ప్రెజెంట్ భారత్ వద్ద లేవు. అయితే ఈ లోటును ఇప్పుడు కొత్త అగ్ని 5 భర్తీ చేస్తుందన్నమాట. సుమారు 2500 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ మిసైల్ భారీ వార్ హెడ్లతో శత్రు ప్రాంతాలకు ఈజీగా వెళ్లగలదు. అంతేకాదు ప్రత్యర్థుల మిసైల్ రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. అంతేకాదు ఈ మిసైల్ ను రోడ్డు మార్గంలో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. వేగంగా ప్రయాణించడానికి కూడా వీలుంటుంది. ఇక ఈ కొత్త అగ్ని 5 న్యూ వెర్షన్ మిసైల్ ను ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న పాక్, చైనాలోని బలమైన సైనిక కట్టడాలను నాశనం చేయడానికి రూపొందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువుల భారీ సైనిక స్థావరాలను దూరం నుంచే నాశనం చేయగల శక్తి భారత్ చేతికి రానుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి భారత్ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి కొత్త అగ్ని 5 కూడా తోడైతే భారత వైమానిక రంగం మరింత స్ట్రాంగ్ అవుతుంది. మొత్తంగా ఈ కొత్త అగ్ని 5 మిసైల్ దేశ రక్షణ వ్యూహంలో సరికొత్త అధ్యాయాన్ని రాయనుందని చెప్పుకోవచ్చు.